అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ దొరికాడు దొంగ. సుందరపురంలో నెలకోసారి జరిగే పశువుల సంతకి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. ఎద్దును కొందామని ఒక వారం రామయ్య అనే పేద రైతు సంతకి వెళ్ళాడు. అన్నీ చూసుకొని ఒక వ్యాపారి దగ్గర ఎద్దును కొనుగోలు చేశాడు. కొత్త వ్యక్తి కావడంతో ఆ ఎద్దు కాస్త బెదరసాగింది. రద్దీ బాగా ఉండడంతో తప్పుకోండి తప్పుకోండి బాబు తప్పుకోండి, కొత్త ఎద్దు అంటూ ఆ సంత నుంచి బయటికి వెళ్ళసాగాడు. అది విని అందరూ రామయ్యకి దారినివ్వసాగారు. కానీ వీరయ్య అనే వ్యక్తి మాత్రం కదలలేదు. సరికదా, నువ్వే పక్క నుంచి వెళ్ళు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఇంతలో ఎద్దు మీదకు రావడంతో హడలిపోయి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు వీరయ్య. పట్టరాని కోపంతో బయటకు వచ్చి రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లాడు. అయ్యా, సంతలో ఇతను కావాలనే తన ఎద్దుతో నా మీద దాడి చేయించబోయాడయ్యా. కాస్తలో తప్పించుకుని బతికిపోయా. అతని శిక్ష విధించి మీరే నాకు న్యాయం చేయాలి అని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి, వీరయ్య నీకు తెలుసా అని న్యాయాధికారి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు రామయ్య. కావాలనే తన మీద ఎద్దుతో దాడి చేయించానని అతడు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి. దానికి కూడా నోరు విప్పలేదు. అలా ఎన్ని ప్రశ్నలు వేసినా ఉలుకు పలుకు లేకుండా రామయ్య బొమ్మలా నిలబడిపోవటంతో న్యాయాధికారి కోపంగా, ఈ మూగ మనిషిని నా దగ్గర తీసుకొచ్చారేంటి అంటూ వేరే వైపు చూశాడు. అయ్యా, తను ఇప్పుడు నాటకాలు వేస్తున్నాడు గాని సంత నుంచి బయటకు వెళ్తూ తప్పుకోండి బాబు కొత్త ఎద్దు అంటూ ఊరంతా వినిపించేలా కేకలు పెట్టడం నా చెవులారా విన్నానని చెప్పాడు వీరయ్య. దాంతో న్యాయాధికారికి విషయం మొత్తం అర్థమైంది. వీరయ్యకు జరిమానా విధించాడు. కోపంలో బుద్ధి మందగించి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నా అనుకుంటూ ఇంటి దారి పట్టాడు వీరయ్య. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.